ఇక్కడ ఏ కుర్రోడిని అడిగినా ఫేవరెట్ ప్లే మారుతుంది కానీ ఫేవరెట్ ప్లేయర్ మారట్లేదు. పెద్ది ఇదేమన్నా దేవుడి పేరా అంటూ ఒక సూపర్ డైలాగ్తో మనకి ట్రైలర్ కట్ స్టార్ట్ అయింది. ఆటే నా పొగరు అంటూ ట్రైలర్ కట్ని స్టార్ట్ చేశాడు పెద్దిగాడు. సో ఆ ట్రైలర్ ఎలా ఉందో ఇన్ డెప్త్ రివ్యూలో మాట్లాడుకుందాం. హలో గైస్, వెల్కమ్ టు అవర్ V35 మూవీ మ్యాక్స్ ఛానల్. జూన్ 4న గ్రాండ్గా రిలీజ్ అవుతున్న ఈ పెద్ది ఫిలిం నుంచి మనకి అదిరిపోయే ట్రైలర్ కట్ని వాళ్ళు రిలీజ్ చేశారు. సో ట్రైలర్లో మనకి అదిరిపోయే డీటెయిల్స్తో పాటు సూపర్ ఇంటెన్స్ డ్రామా అనేది మనకి రివీల్ చేశారు. ఆ ట్రైలర్ ఎలా ఉందో మనం డిస్కస్ చేద్దాం. సో ఓన్లీ వన్ వర్డ్, ట్రైలర్ ఎలా ఉందంటే జూన్ 4న ఎప్పుడెప్పుడు మూవీ రిలీజ్ అవుతుందా, జూన్ 3న ప్రీమియర్స్ ఎప్పుడు పడతాయా, థియేటర్కి ఎప్పుడు వెళ్ళిపోయి మీకు రివ్యూ ఎప్పుడు ఇద్దామని నేను వెయిట్ చేస్తున్నాను. సో అదేవిధంగా ట్రైలర్ కూడా ఎక్స్ట్రాడినరీ కట్ చేశారు మన బుచ్చిబాబు గారు. అండ్ రెహమాన్ గారి మ్యూజియం అయితే మాత్రం చాలా బాగుంది. మనం మూవీలో అబ్జర్వ్ చేస్తే అసలు రామ్ చరణ్ గారిని చూడడం, పెద్ది గారిని మాత్రమే చూస్తాం. మనకి స్టార్టింగ్ అవడమే ఒక మంచి డ్రామాతో మూవీ స్టార్ట్ అవుతుంది. అండ్ ఫస్ట్ హాఫ్ అయ్యేటప్పటికి మనకి ఒక అదిరిపోయే ఇంటెన్స్ డ్రామా ఫీల్ అనేది వస్తుంది. ట్రైలర్లో మనకి ఏదైతే అబ్జర్వ్ చేసామో రామ్ చరణ్ గారి యాక్టింగ్ ఎలా ఉంటుందంటే చాలా సెటిల్గా ఉంటుంది. ఇంటర్వెల్ సీన్కే మనకి మెయిన్ మూవీ ప్లాట్ అనేది రివీల్ అయిపోయి ఇంటర్వెల్ తర్వాత నుంచి మనకి ఒక సూపర్ ఇంటెన్స్ కోర్ డ్రామా అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ మనకి ప్రతి ఒక్క సీన్ కూడా ఒక మంచి హై ఇచ్చే మూమెంటే ఉంటుంది. ఇంటర్వెల్ తర్వాత నుంచి అసలైన స్టోరీ రివీల్ అవుతామే కాకుండా చాలా సర్ప్రైజింగ్లీ చాలా ఛాలెంజెస్ కూడా మనకి ఈ మూవీలో ఇంక్లూడ్ చేశారు. అండ్ మనకి మూవీలో ప్రతి ఒక్క క్యారెక్టర్ నుంచి ఒక మంచి హై ఇచ్చే మూమెంటే ఉంటుంది. యాజ్ వెల్ యాజ్ మనకి రామ్ చరణ్ గారితో పాటు ఒక సూపర్ క్యారెక్టర్లో రామ్ చరణ్కి ఫేస్ ఆఫ్గా అదిరిపోయే సీక్వెన్సెస్ మొత్తాన్ని కూడా మనకి దివ్యానంద్ యాజ్ మున్నాబాయ్ వీళ్ళిద్దరి మధ్య వచ్చే ఫేస్ ఆఫ్ సీన్స్ అయితే మాత్రం మ్యాడ్ గూస్ బంప్ స్టఫ్ అంతే. రామ్ చరణ్ గారికి అండ్ జగపతి బాబు గారికి ఇద్దరికి మంచి ఫ్రెండ్షిప్ అనేది ఉంటుంది. ఐ థింక్ మన జగపతి బాబు గారు రామ్ చరణ్ గారికి ఒక మంచి మోటివేషనల్ స్పీకర్గా అనేది యాక్ట్ చేయబోతున్నారు. చాలా మంచి మూవ్ అనేది ఈ మూవీలో మనకి జగపతి బాబు గారికి పే ఆఫ్ అనేది మన బుచ్చిబాబు గారు ఇచ్చారు. అండ్ రెహమాన్ గారి బీజిఎం అయితే మాత్రం చాలా బాగుంది. ఈ ట్రైలర్లో అబ్జర్వ్ చేసినట్లే మూవీలో కూడా అబ్జర్వ్ చేస్తే లాస్ట్ 40 to 50 minutes మనం మూవీలో కళ్ళెంపటి నీళ్ళతో థియేటర్ నుంచి బయటికి వస్తాం. అంత మంచి ఇంటెన్స్ డ్రామా అనేది మనం ఈ మూవీలో చూడబోతున్నాం. రామ్ చరణ్ గారిని మనం అసలు చూడలేం ఈ సినిమాలో, ఓన్లీ పెద్దిగానే చూస్తాం. అలాగే జూన్ 4th కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం మేమంతా. సో ఎంతమంది ఈ మూవీ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారో తప్పకుండా కామెంట్ చేసి ఈ వీడియో తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ తప్పకుండా షేర్ చేయండి. అండ్ జాన్వీ కపూర్కి మన రామ్ చరణ్ గారికి మధ్య వచ్చే ఒక మంచి లవ్ ట్రాక్ కూడా విజయనగరం యాస్లో సేమ్ ఈస్ట్ గోదావరి వాడు ఎట్లా మాట్లాడతాడో సేమ్ అదే విధంగా రామ్ చరణ్ గారికి అండ్ మన జాన్వీ కపూర్కి మంచి లవ్ సీన్స్ అనేది పెట్టారు. అదిరిపోతుంది. ఒక మంచి పక్కా రూరల్ బ్యాక్ డ్రాప్లో వస్తున్న ఈ పెద్ద ఫిలిం మనకి 3 గంటల 2 నిమిషాల రన్ టైంతో మనకి ఒక చాలా ఇంటెన్స్గా మనకి ఈ మూవీ అనేది రాబోతుంది. నాను పెద్ది సారు అంటూ రామ్ చరణ్ గారు చెప్పే ఆ డైలాగ్ అండ్ అంతేకాకుండా ఈ గెలుపు ఎట్టి పరిస్థితుల్లో కొండ కింద ఊరుడిదే కావాలా అంటూ ఒక మంచి ఊరిని డిఫైన్ చేస్తూ రామ్ చరణ్ గారు పెర్ఫామ్ చేసే ఆ పెద్ద క్యారెక్టర్ మనకి మనసులో గుచ్చుకుపోవడానికి జూన్ 4న వచ్చేస్తున్నాడు మన పెద్ది. ఆటే నా పొగరు అంటూ స్టార్ట్ చేసిన ఈ ట్రైలర్ రామ్ చరణ్ గారు ఇంటెన్స్గా చెప్పిన ఈ డైలాగ్ నుంచి ట్రైలర్ని సూపర్గా హోల్డ్ చేసి క్లైమాక్స్లో ఏదైతే డైలాగ్ ఉంటుందో ఇప్పటి వరకు నేను ఆడాను అనుకుంటున్నారు కానీ పోరాడాను సారు అంటూ చెప్పిన రామ్ చరణ్ గారు పెద్ది ఆ క్యారెక్టర్లో ఆ డైలాగ్ ఏదైతే ఉందో పెద్ది ఎమోషన్ని మనకి కూడా క్యారీ అవుట్ చేసే వరకు ఆ క్యారెక్టర్లో ఇమ్ముడిపోయారు మన రామ్ చరణ్ గారు. అదేవిధంగా ట్రైలర్ కూడా చాలా బాగుంది. సో ఎంతమంది ఈ మూవీ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేసి ఈ ట్రైలర్ మీకు ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఈ వీడియో తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం ఇప్పుడే మన V35 మూవీ మ్యాక్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని తప్పకుండా ఆన్లో పెట్టుకోండి. మా లేటెస్ట్ వీడియోస్ మొత్తం మీకు నోటిఫికేషన్ రూపంలో మీ యూట్యూబ్లో వస్తాయి. సో ఐ విల్ బ్యాక్ విత్ అనదర్ వీడియో. అంటిల్ దెన్ స్టే విత్ మీ, టేక్ కేర్ అండ్ బై. సైనింగ్ ఆఫ్ వంశీ. థ్యాంక్ యూ.